మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 3 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలను రూపొందించారు. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 6 గ్యారెంటీలు, విద్య, వైద్య, వ్యవసాయానికి ప్రాధాన్యతతో పాటు అన్ని విషయాలు బడ్జెట్లో ఉంటాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. 6 గ్యారెంటీల అమలు, పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. అన్ని వర్గాలకు మేలు జరిగేలా బడ్జెట్ ఉంటుందని అధికార పార్టీ కాంగ్రెస్ పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు తర్వాత జరగబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ అంచనాలను రూపొందించింది. సంక్షేమం, వ్యవసాయం, గ్రామాభివృద్ధి, ఇరిగేషన్కు అధిక నిధులు కేటాయించనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ కావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. కేసీఆర్ రాక కోసం బీఆర్ఎస్ఎల్పీ ఏర్పాట్లు చేసింది. పార్టీ ఓటమి తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు. అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 3 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలను రూపొందించారు. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 6 గ్యారెంటీలు, విద్య, వైద్య, వ్యవసాయానికి ప్రాధాన్యతతో పాటు అన్ని విషయాలు బడ్జెట్లో ఉంటాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. 6 గ్యారెంటీల అమలు, పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. అన్ని వర్గాలకు మేలు జరిగేలా బడ్జెట్ ఉంటుందని అధికార పార్టీ కాంగ్రెస్ పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు తర్వాత జరగబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ అంచనాలను రూపొందించింది. సంక్షేమం, వ్యవసాయం, గ్రామాభివృద్ధి, ఇరిగేషన్కు అధిక నిధులు కేటాయించనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ కావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. కేసీఆర్ రాక కోసం బీఆర్ఎస్ఎల్పీ ఏర్పాట్లు చేసింది. పార్టీ ఓటమి తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు.